మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ అందరికీ తెలిసేది రఘురామకృష్ణరాజు గారితో ఇంటర్వ్యూ ఉంది. నమస్కారం సార్. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. సార్, మిమ్మల్ని చూడగానే చాలా ఆనందంగా ఉంది. ఇంట్లోకి రాగానే చూశారండి, అన్ని కూడా వెంకటేశ్వర స్వామి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల, ముందు వెనక అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి. మరి లడ్డు గురించి ఏంటి సార్, ఇదంతా కూడా గొడవ ఉంది, మొత్తం భక్తులంతా చాలా బాధపడుతున్నారండి. అంటే డెఫినెట్ గా అందరినీ కూడా ఇది బాధించే అంశమే. నాకున్న సమాచారం ప్రకారం ఒక్క కంపెనీయే ఈ తప్పు చేసింది. ఉల్ఫా ఏదో ఉందండి. ఆల్ఫా కాదు. ఆల్ఫా కదండి. ఆల్ఫా కాదు, ఏఆర్ ఫుడ్స్ అని అన్నారు. ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. నలుగురు సప్లయర్స్ లో ఒక కంపెనీయే తప్పు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కంపెనీని ఇప్పుడు బ్యాన్ చేస్తారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో దాన్ని బ్యాన్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా గత 2 మాసాలుగా మనం 2.5 మాసాలుగా మనం తింటున్న ప్రసాదం ఎటువంటి యానిమల్ ఫ్యాటు లేనిదే. ఓకే, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో తప్పు జరిగిన మాట వాస్తవం. ఏఆర్ ఫుడ్స్ అని మరి ఏం మేనేజ్ చేశారో ఏంటో వాళ్ళు తర్వాత పట్టుకున్నారు, దొరికారు. సో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది లేదు, తప్పు తప్పే. అవునండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు ఆ కంపెనీని బ్యాన్ చేశారు. నిక్షేపంగా సద్బ్రాహ్మణులు అందరూ కూడా తినొచ్చు ప్రసాదం. దీనికి నేను స్వామీజీని అడిగానండి, ఏమేం చేయాలంటే దానికి పరిహారం ఏం చేయాలని చెప్పారు వాళ్ళు. దానికి ప్రతి ఇంట్లో కూడా చెప్పారులేండి. ఒకటి అంటే ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా అన్నప్రసాదం పరమాణం వండి దేవుడి దగ్గర పెట్టి మమ్మల్ని క్షమించు అని ఆయన చెప్పమన్నారు. అంతే అండి. ఎవరో చేసిన తప్పుకి మా వెంకటేశ్వర స్వామికి మనకి ఏం ఉండదు. ఎవరో ఒక అతను డబ్బుగా గుర్తు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అటండి. మొత్తం నీ జత్వానీ కేసు కానీ, ఈ లేదంటే ఇప్పుడు తిరుపతి లడ్డు, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఎలా అంటారు, ఎందుకంటారు? దీనివల్ల ఏం డైవర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గొప్ప పనులు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానిక? దేనికి డైవర్షన్? అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారటండి, అంటే వాళ్ళ కార్యకర్తల గురించి. వెంటనే జత్వానీ కేసు ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది 2 నెలల క్రితం అండి. అవునండి. జత్వానీ కేసు 2 వారాల క్రితం అండి. దానికి దీనికి సంబంధం ఉంది. అదో డైవర్షన్ పాలిటిక్స్. అలాగే సూపర్ 6 అందరూ అడుగుతున్నారంటే అందుకని ఈ తిరుపతి లడ్డు పట్టుకొచ్చారు, బోట్లని, ఇవన్నీ కూడా బోట్లు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి. బోట్ వెళ్ళి అక్కడ గుద్దిన మాట నిజం, దానికి వైసీపీ రంగులు ఉన్న మాట నిజం. ఆ 2 నిజాలే కదా. సో తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు ఎందుకు వేసుకుంటాడు? తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు వేసుకుని పలానా పెద్ద వరద వస్తుంది, మనం రెడీగా ఉంచుకుందాంరా అని చెప్పి అనుకోడు కదా. అవునండి. వైసీపీ రంగులు వేసుకుని మరి అది వైసీపీ వాళ్ళు బోట్లు. అవును, వాళ్ళు వదిలేశారా, ఊడొచ్చేసినాయా అనేదే తప్ప. అవునండి. బోటు వైసీపీ వాళ్ళు, బోటు టీడీపీ వాళ్ళది కాదు. చేత అతను మాట్లాడిన దాన్ని ఏంటంటే ఇంకా పాపం వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఏదో నోటికొచ్చింది అలా మాట్లాడి బతికేస్తున్నారు. నమ్మే పిచ్చి వేదాలు ఉంటే నమ్ముతున్నారు, బట్ మెజారిటీ నమ్మట్లా. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారండి వాళ్ళ. ఆయన కూడా మాట్లాడమన్నప్పుడు తప్పదు కదా పాపం. చంద్రబాబు గారైనా ఎవరైనా ఒకసారి పార్టీ ఆఫీస్ నుంచి స్లిప్ వచ్చి ఇలా మాట్లాడమన్నప్పుడు, అందులోనూ మొన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు కాబట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవునండి. ఎమ్మెల్సీలో ఈయన రీసెంట్ ఇప్పుడే అయ్యాడు కాబట్టి, అలాగే ఎమ్మెల్యే ఓడిపోయారు ఆయన. అవును, ఎమ్మెల్సీగా ఆయన మిస్సెస్ కూడా ఓడిపోయారు, ఓడిపోయారు. అందులో ఆయన కూడా మళ్ళీ ఇదే మీరు కాబట్టి నమ్మచ్చేయండి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఆయన. తిరుపతి లడ్డు కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళు చేసేది డైవర్షన్. నాకు డైవర్షన్ అవసరం లేదు. ఏమో మొన్నే కదా చెప్పారు కదా, నవంబర్ దీపావళి నుంచి మళ్ళీ సిలిండర్లు ఉచితం మొదలవుతున్నాయి. అవునండి. 1490 ఎన్నో బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాము ఈ ఉచిత మహిళా ప్రయాణానికని. ఆ బస్సులు డెలివరీ వచ్చిన వెంటనే డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఏం చేస్తారు? చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి. అంత పర్ఫెక్ట్ గా చేసుకెళ్తా ఉంటే కూడా ఆడు కామెంట్లు చేస్తే ఎవడేం చేస్తాడు దాన్ని? అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు, ఎంపీలో 3 వచ్చినప్పుడు దానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ అనేవారండి.
అవును. ఇప్పుడు 11కి స్క్రిప్ట్ అని మీరు ఏమైనా విన్నారా సార్? నేనైతే స్క్రిప్ట్ నాకు తెలుసు, మీరేమైనా విన్నారా లేదని. ఏంటి? నేను ఏంటంటే కూటమికి 164 వచ్చినాయండి. 1+6+4 అన్ని కలిపితే 11 అండి. అందుకే అదో దేవుడు రాసిన స్క్రిప్ట్ అండి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా అంటారంట, నీకు 11 అని. అదొకటి స్క్రిప్ట్ అని చెప్పి ఒక అతను అన్నాడు, ఒక కార్యకర్త అతను, ఒక అభిమాని అనమాట. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదండి అని చెప్పేసి. అంటే ఆయన చెప్పిన దాన్ని కూడా వీళ్ళు కూడా సమాధానం చెప్పారు, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే. అది దేవుడు రాయలేదు, ఇది దేవుడు రాయలేదు, రెండు ఓటర్ రాశాడు. అసలు విషయం అది. ఓటర్ రాసిన స్క్రిప్ట్. ఇక మీ అభిమానులు సార్ 50% హ్యాపీ సార్. అంటే మీరు ఒక ఉండి, అంటే ఎంపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా వచ్చారు. ఇంకో 50% వాళ్ళ కోరిక ఏంటంటే మిమ్మల్ని ఒక ఏదన్నా పదవిలో చూడాలని కోరుకుంటున్నారు. తర్వాత మీకు అన్యాయం చేసిన ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా కక్షపూర్తి చర్యలు, అదే ఇంకా మీ మీద కక్షపూర్తిగా అక్రమంగా పెట్టిన వాళ్ళని ఇంకా శిక్షించలేదని అది రెండొకటికి బాధపడుతున్నారు సార్. ఎస్పెషల్లీ మీ అభిమానులు బాధపడుతున్న మాట నిజం. నిజంగా ఒకటి ఏంటంటే 50% మీరు ఎమ్మెల్యే అయిపోయారని అమ్మాయి అనుకున్నారు. రెండోది ఇంక మీకు ఏమైనా రావాలని కోరుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు సార్, మా సార్కి ఏమొస్తుంది అని చెప్పి. అవును, సోషల్ మీడియాలో అట్లా చాలా క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది నాకు. అవునండి, వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలోనే ఫోన్లు చేస్తున్నారు. న్యాచురల్ గా వాళ్ళు ప్రేమించే వాడికి, జనాలందరికీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదవి వస్తే మనం పిలిస్తే పలుకుతాడరా, ఫోన్ ఎత్తాడు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ తో నాకేదో పదవి వస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు. అది మీ అభిమానులు అంటే వెయిట్ చేస్తారు మాట అండి జనాలు, అంటే అనుకుంటారు. వాళ్ళు రిప్రజెంటేటివ్ గా నేను చెప్తున్నాను మీకు. అలాగే మీ మీద కక్ష, మీ అక్రమంగా పెట్టిన అది వాళ్ళందరూ కూడా ఇంకా అలా బయట తిరుగుతున్నారేంటి, ఇంకా వాళ్ళ మీద చర్యలు లేవంటే అని బాధపడుతున్నారు. నా ఉద్దేశంలో ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయండి. ఆ విషయంలో నాకు నమ్మకం ఉంది. అది కొద్ది టైం తీసుకుంటారు, తప్పదు. తీసుకోకపోతే దుందుడుకు చర్యలు అంటారు. అవునండి. సో ఆచితూచి అడుగులు వేయాలి. అందులో నాకు ఏమి అనుమానమే లేదండి. జనం అనుకున్నంత డిస్సాటిస్ఫాక్షన్ నాకు లేదు. అంటే డిసాటిస్ఫైడ్ కాదండి, వెయిట్ చేస్తారు తొందరగా యాక్షన్ తీసుకోవాలి కదా అని. నా ఉద్దేశం డెఫినెట్ గా కొందరు అధికారుల సస్పెన్షన్ వచ్చే వారం ఉండొచ్చు. ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళిపోయాడండి, ఆయన చక్కగా. జోగి రమేష్ ఆయన మీద కేసు, ఒకటి వాళ్ళ అబ్బాయి మీద కేసు జరిగింది. అలాగే పేర్ని నాని ఒక అతనండి, అలాగే మన కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, రోజా అని, వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు సార్. అంటే మన కూటమి ప్రభుత్వం అభిమానులు అందరూ కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి, అంబటి రాంబాబు కానీ ఏంటి ఇలా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, ఏంటి ఇంత ధైర్యం అని చెప్పేసి అండి. అంటే వాక్ స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి ఆ వాక్ స్వాతంత్రం కూడా కట్టేలు చేయాలని చూశాడు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తిత్వం ఉండటం మంచిది కూడా కాదు. డెఫినెట్ గా వీళ్ళల్లో ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్షిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. బట్ వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఒక లిమిట్ లో కల్చర్డ్ గా అవతల వ్యక్తికి వాళ్ళ హక్కులకి భంగం కలిగించకుండా మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళ మాటలను కూడా ఎవరో పెద్ద పట్టించుకోవట్లేదు. 50,000 60,000 ఓట్లు తేడాలో ఓడిపోయి మామూలుగా మాటలు ఎవరంటారండి. ఇప్పుడు మీరు చెప్పిన 4 పేర్లు 50,000 తేడాలు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఆ పేరు నాని గాని, వంశీ గాని, గన్నవరం వంశీ, వాళ్ళు కూడా ఏంటి 50,000 తేడాలేగా. తేడాలు కరెక్ట్, ఓడిపోయారు కరెక్టేనండి. ఇంకో స్ట్రాటజీ అండి, వీళ్ళందరూ పారిపోయారు ఎక్కడో అని అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ దాక్కున్నారని చెప్పేసి అంటున్నారు. అదొక స్ట్రాటజీ అంటున్నారండి చాలా మంది. ఏమంటున్నారంటే అదొక స్ట్రాటజీ, వాళ్ళందరూ దాక్కున్నారు, పారిపోయారు, ఏ రోజు వచ్చి అరెస్ట్ చేస్తారని భయంతో అలా ఉన్నారని చెప్పి ఇంకొక అంటున్నారండి. ఉన్నారా పారిపోయారా అన్నది నాకు ఐడియా లేదు. వాక్ స్వాతంత్రం ఉంటుంది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేని స్వేచ్ఛ, అంటే మాట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమందిని వదిలేశాడు అచ్చోసిన అంబోతులాగా. బట్ అతన్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వాల. అతని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహాలు, అలాంటి వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళ మీద పిండి కొద్ది రొట్లాగా బుడ్డోళ్ళ మీద పుట్ట కేసులు,
అలాంటి ఎంపీ మీద ప్రజలకు రీచ్ ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద కేసులు అవునండి. అలా పెట్టుకుంటే పోయాడు. ఆఖరికి ఏమీ లేదు, ఒక చిన్న మెసేజ్ ఉమ్. వచ్చిందాన్ని ఫార్వర్డ్ చేస్తే పాపం సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని కూడా అంకబాబు అవునండి. ఇంటికి వెళ్ళిపోయి లేకపోయారు. ఉమ్. అంత దుర్మార్గం చేశారు. అవునండి. సో అందుకనే వాళ్ళు ఘోర ఉమ్. పరాభవంతో కూడిన ఘోర పరాజయం చూశారు. అంటే అది ఈవీఎంలు మోసం అన్నారండి. అదంతా ఏమన్నారు ఈవీఎం అప్పుడు వాళ్ళు ఎలా నెగ్గారంటే తింగరాదాలు. నేనేమన్నా నాతో అన్న వాళ్ళతో అన్నాను, మరి అలాగైతే బీజేపీ వాళ్ళు 240 వచ్చినాయి కదా, వాళ్ళు ఇంకొక 50-60 తెచ్చేసుకోవచ్చు కదా అని నేను అన్నాను. అంటే దానికి సమాధానం మాట్లాడలేదు. ఇక్కడ మాత్రం మోసం జరిగింది అంటారు ఈవీఎం. ఏదో అసమర్థుడు సమర్థన అంత చేతగానోడు సమర్థన. అవునండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఎక్కడున్నారంటారు? వీళ్ళందరూ తెలియదు, అప్పుడు పట్టించుకోలేదు సజ్జలు, ఇప్పుడు పట్టించుకోలేదు. అంటే పాపం అంటే ఎప్పుడన్నా విషయం వస్తే ప్రతిదానికి ఆయన వచ్చారు. మీరు అనేవారు సకల శాఖ మంత్రి, మాకు అప్పటి వరకు తెలియదు. నేను ఆ పేరు పెట్టాక ఇప్పుడు అతను పర్మనెంట్ పేరు అయిపోయింది. ససామా అని అనేవారు మీరు. అంటే పూర్తిగా సకల శాఖ మంత్రి అని పలకలాగా అప్పుడప్పుడు ససామా అనేవారు. చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ బాగుండేది. వచ్చి ఆయన మాట్లాడతారు అని చూస్తుంటే ఎక్కడ కనపట్లేదు. సాక్షి పేపర్ మీద యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అంటే చూడాలండి. మరి యాడ్స్ కూడా తక్కువ అయిపోయినాయి. యాడ్సే ఉండవు. జనాలు కూడా చూసేవాళ్ళు తగ్గినట్టు అనిపిస్తుంది అండి మనకి. ఏదో అక్షయ గోల్డ్ ఇలాంటివి ఉంటాయి తప్ప. అవునండి. పొలిటికల్ యాడ్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుకి వర్ధంతికి ఇంకా వేరే ఇలాంటి ఇంకేం ఉండవు. వాళ్ళందరూ జంప్, అసలు పార్టీయే ఖాళీ అయిపోతుంది ఇంకొక నెల రోజుల్లో. అవునండి. బీజేపీకి కొందరు, జనసేనకి కొందరు, కొంతమంది బాగా క్వాలిటీ ఉన్నవాళ్ళు తెలుగుదేశం కూడా తీసుకోవచ్చు. అవునండి. అంటే మోపిదేవి వెంకటరమణ అంటే ఆయనతో బాగా పరిచయం, ఆయనే బయటకు వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉందండి. బాలినేని గారు ఎప్పుడో చెప్పారండి పార్టీలో ఎవరు ఉండరని. అతను పదవిలో ఉన్నాడు కాబట్టి. మామూలుగా ఏంటంటే రూలింగ్ పార్టీ నుంచి ఎవరు బయట రాడు. అవునండి. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఆ పార్టీలో ఉన్న సభ్యుడు కానీ నేను ఒక్కడిని ఎదిరించి పోరా అన్నాను తప్ప ఒక్కడైనా 4 సంవత్సరాల 10 నెలల్లో అన్నాను. చివరిలో నెల్లూరు వాళ్ళు ఏది చివరి 2-3 నెలల్లో వాళ్ళు ఇంకెలాగో ఇది ఎక్స్క్యూజ్ మీ పార్టీ అని చెప్పి చివరిలో ఒక్కొక్కళ్ళు వలస పక్షుల్లాగా వచ్చారు తప్ప క్వాలిటీగా వీడు తప్పు చేస్తున్నాడు మొట్టమొదటి నుంచి డే 6వ నెల నుంచి కన్సిస్టెంట్ గా నా పదవి పోతే పోయింది, ఒకటి పోగొట్టుకున్నాను చైర్మన్షిప్. ఇది కూడా ఏమో డిస్క్వాలిఫై చేస్తాడేమో అని ఉన్నప్పటికీ కూడా ఐ కేర్ హెల్ప్ అని చెప్పి మాట్లాడింది నేను ఒక్కడనే. అఫ్ కోర్స్ తొందరపడి కోయిలు ముందే కూర్చుందని ఇప్పుడు ఏ పదవి లేను కూడా నేను ఒక్కడనే. మిగిలిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయి. ఢిల్లీలో మీరు ఢిల్లీ ఉన్నంతకాలం నాకు 1 o'clock మా ఇంట్లో రోజు తిట్లండి అంటే మీరు 1 o'clock కరెక్ట్ గా మాట్లాడేవారు ఈ రచ్చబండి అని చెప్పి. మేము కూడా దగ్గర ఉండి కూర్చుని వినేవాడు అనమాట. అలాగా చాలా మంది ఆఫీసుల్లో వాళ్ళు కూడా క్యాంటీన్కి వెళ్ళి ఆ టైం చూసారు గవర్నమెంట్ ఆఫీసుల్లో. అవునండి. ఎందుకంటే కరెక్ట్ గా చెప్పేవారు. అంటే ఏం జరిగింది, మేము దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, రఘురామకృష్ణ గారు ఏం చెప్తారు చూసేవాళ్ళం. ఏ రోజుకి ఆ రోజు అప్పుడే పెనం పెంచి తీసినట్లాగా ఏ రోజు వార్తలు ఆ రోజే చెప్పేస్తా ఉంటారు. అవును, ఇదిగో సాక్షిలో వచ్చిందని చెప్పేసి అలాగే చెప్పేసేవారు అన్నీ కూడా. అంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ముగ్గురు కూటమి ఫామ్ అయింది, పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ వాళ్ళు గొడవలు వస్తాయని ఎదురు చూస్తున్నారండి. తెర చూస్తే వీళ్ళిద్దరేమో ఒకరికొకరు ఒక అన్నదమ్ముల్లాగాను ఒక చుట్టాల్లాగానే ఉంటున్నారు సార్. ఇద్దరు అన్నదమ్ముల్లా కాదా, కవల పిల్లలా ఉంటున్నారు. కవల పిల్ల నిజంగా అవసరం, ఆ సఖ్యత అవసరం. అంటే ఒక మెసేజ్ పంపించినట్టు అవుతుందండి. లేకపోతే ఏమవుతుందంటే కింద స్థాయి కార్యకర్తలు వేలపడతాలు. ఇప్పుడు ఆ కింద స్థాయి కార్యకర్తలు కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా చెప్పేపటి సరిపోయింది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి ముసుగులో ఉన్న వైసీపీ కోవట్లతో అదే పనిగా మాట్లాడించేవారు గతంలో. అది ఇద్దరు అర్థం చేసుకున్నారు. కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు. ఈ తిట్లు కళ్యాణ్ గారి మనుషులు కాదు, కళ్యాణ్ గారు ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళు తిట్లని ఆయన అర్థం చేసుకున్నారు. ఈయన అర్థం చేసుకుని వాళ్ళని పొండ్రాబాబు అంటే నెక్స్ట్ డే మొట్టమొదటి చదువుకుని మళ్ళీ మా వైసీపీకి అఫీషియల్గా వచ్చారు. అప్పుడు
నేను ఇంకా అప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి అందరూ చెప్తాను. అవునండి. మొట్టమొదటి సత్తుకుని వెళ్ళిపోయారు. ఉమ్, సంచేత వీళ్ళిద్దరు అన్యోన్యత అనేది ఉమ్, రాష్ట్ర భవిష్యత్తుకి అవును. చాలా అవసరం. ఉమ్, అలాగే మొన్న మా ఎమ్మెల్యేల సమావేశంలో కూడా అవును. మరి ఈయన గురించి ఆయన గురించి ఈయన కూడా మాట్లాడుతున్నా. చక్కగా ఉన్న ఆ సహృదయత, ఆ వాతావరణాన్ని క్లియర్ గా ఇద్దరు కూడా ఎటువంటి భేషజాలకి వెళ్లకుండా చెప్పారు. వారి అంతరంగాన్ని చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కదా, మేమే ఇంత క్లోజ్ గా ఉన్నాంరా. మామూలుగా ఎలా ఉంటుందంటే రామారావు నాగేశ్వరరావు, కృష్ణస్వామి బాగానే ఉండేవారు, ఫ్యాన్స్ కొట్టుకున్నారు. చాలా కొట్టుకున్నారు. కరెక్టే. అందుకని దాన్ని వీళ్ళు గ్రహించుకున్నారు. అది గ్రహించి ఎమ్మెల్యేలకు కూడా మెసేజ్ ఇవ్వాలి. సో పక్క పార్టీలను కూడా మనం గౌరవించాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి వారిద్దరూ ఒకరినొకరిని గౌరవించుకోవటం ద్వారా మా అందరికీ కూడా మీరు కూడా ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా, అంటే జనసేన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఈయన ఫోటో పెట్టమని అన్నారు. చాలా సంతోషించారు. ముందు దానికి చాలా పొంగిపోయారండి వాళ్ళు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఇంట్లో ఉండటంతో కొద్దిగా చాలా వాళ్ళు సంతోషం. నార్మల్ ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ సీఎం ఫోటోయే ఉంటుంది, డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ ఉండదు. అవునండి, ఉండకూడదు కూడా. అవునండి. బట్ ఇక్కడ వీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి అవునండి, చక్కగా నడుస్తారు. ఇంక 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే, రాష్ట్రం అంతా ఎలా ఉంది? మీ ఉండిలో ప్రత్యేకంగా 100 రోజులు ఏం చేశారు సార్? రాష్ట్రం అంతా డెఫినెట్ గా బాగుంది. నేను నా సొంత ఎజెండా ఒకటి, మేనిఫెస్టో ఒకటి నేను చెప్పా ఎన్నికల ముందు. సో ఆ సొంత మేనిఫెస్టో నేను ఏదైతే చెప్పానో దాన్ని ప్రస్తుతానికి ఫాస్టెస్ట్ వందే మాత్రం కాబట్టి ఇక్కడ నేను ఏదో బుల్లెట్ ట్రైన్ లాంటి పదాలు వాడకూడదు. అవునండి. ప్రస్తుతానికి వందే మాత్రం, వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లోనే చెప్పినవన్నీ చేస్తాను. వండిలో మోస్ట్ లైక్లీ ఈ డిసెంబర్ నాటికి మెజారిటీ 100% అయిపోతాయి నేను చెప్పినవన్నీ కూడా. మిగిలినవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటాయి. కొన్ని బ్రిడ్జ్లు ఎలాంటివి ఉన్నాయి, అవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటాయి. వచ్చే మే నాటికి బ్యాలెన్స్ కొరవ 20-25% కూడా అయిపోతాయి. వెరసి 6 నెలలకి ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి. 1 year కి 100%. అంటే బ్రిడ్జ్ మొదలెట్టాం అనుకోండి 7 నెలలు పడుతుంది కదా, ఆ కంప్లీషన్ తో సహా మళ్ళీ మేము ఎన్నికైనా మా రిజల్ట్ వచ్చిన మళ్ళీ జూన్ 4 నాటికి అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 100 రోజులు మీకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏమనిపించింది? ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన పద్ధతి కానీ? ఆయనకి తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. అందుకని ఆయన సినిమాలు షూటింగ్లు కూడా ఇంకా మొదలు పెట్టాల. ఆ ప్రొడ్యూసర్లు అలాగే ఉంచి తప్పద పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పి ఇప్పుడు కూడా ఏదో ఆ బెజవాళ్ళలోనే సెట్టింగ్ వేసి ఆ గ్రీన్ మ్యాట్లతో వాటితో ఇక్కడే షూటింగ్ చేసుకున్నాం. ఆయన ఉంది, ఆయన ఆఫీస్ పనికి ఒక 5-6 గంటలు, షూటింగ్ ఒక 5-6 గంటలు సో పెట్టుకుని మరి ఆయన రాత్రి పగలు ఆయన కష్టపడి ప్రణాళిక ఆయన వేసుకున్నారు. ఈ లోపు ఏంటంటే మరి ఆ 3 శాఖలు, పెద్ద శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ విత్ వాటర్ వర్క్స్ అనేది అది ఒక 2-3 శాఖలు. ఇది మరి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ కూడా కలిపి ఉన్న ఈ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, అవి 2 హెవీ సబ్జెక్ట్స్. సో కాబట్టి అది ఈయనకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవటం, ఫస్ట్ టైం మంత్రి అవటం, ఎమ్మెల్యే అవటం, ఫస్ట్ టైం మంత్రి అవటం. సో కాబట్టి ఆయన శాఖలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హి హాస్ టు లెర్న్ ఎ లాట్ ఫస్ట్. పుట్టుతోటి ఎవరికి అన్ని అర్థం కావు కదా. సో హి హాస్ టు లెర్న్ ఎ లాట్. ఈజ్ ఇన్ దట్ లెర్నింగ్ ప్రాసెస్ తో పాటు ఆయన అర్థం చేసుకుని అందరి సలహాలు తీసుకుని చక్కగా ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్కటి చేసుకెళ్తున్నారు. ఈ వాటర్ సప్లై విషయంలో కానీ, పంచాయతీ నిధుల విషయంలో కానీ అన్నింటిలో ఈజ్ డూయింగ్ అన్ ఎగ్జాంపులరీ జాబ్. జనరల్ గా మీరు ఎప్పుడు చూసుంటారండి, ఆయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారటండి. అదే ఆశ్చర్యం. నేను ఎప్పుడు రాజకీయ నాయకులు సొంత డబ్బులు ఇచ్చినట్టు నేను అంటే నేను వాళ్ళు ఇచ్చున్నాక నాకు తెలియలేదు. ఈయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారటండి. అంటే పంచాయతీలకు కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్,
అలాగా అన్ని కలిపి. అవును. ఉమ్. ఎస్. ఎక్కడైనా ఇచ్చారంటారు ఎవరైనా రాజకీయ నాయకులు ఇచ్చినట్టుగా నాకు అంటే వాళ్ళ డబ్బులు. అంటే రాజకీయ నాయకులు జనరల్ గా ఇవ్వలేరు కూడా, ఉమ్, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఉమ్. అంతంత ఆలోచనలు ఉండి ఉండదు లేకపోతే. ఆలోచనలు రకరకాల సమస్యలు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు డబ్బులు లేవు కదా సార్, ఇప్పుడు ఎప్పుడు చూసినా మనకి జీతాలకి ఎంత సరిపోతుంది, మరి అభివృద్ధి రోడ్లు కూడా ఇప్పుడు రోడ్లు కూడా తొందరగా వేయాలనిపిస్తుంది. కొన్ని ఉచిత ప్రజలు మామూలు ప్రజలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా ఏమంటారంటే ఉచితాలు తర్వాత ఇవ్వచ్చండి, మాకు ముందు మా రోడ్లు ఇవ్వండి, తర్వాత మా కాలమే మేము నిలబడేలాగా చేయండి, అంతేగాని. కరెక్ట్, ప్రజల వరకు క్లారిటీ ఉంది, కానీ ఉమ్. ఇంకో ఈ ప్రతిపక్షాలు ఊరుకోరు కదా. అదండి సూపర్ 6 6 days లో సూపర్ 6 కావాలా? 6 days లో సూపర్ 6 డబ్బులు ఏం ఉంచకుండా మొత్తం గొల్ల చేసి వెళ్ళిపోయారు. అవును. ఆ రోజుల్లో అన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూర్చున్నారు. ఉమ్, టైం పడుతుంది, దాని తర్వాత చేసుకుంటే వెళ్ళాలి. ఉమ్, మళ్ళీ ఈ లోపు అసలు రోడ్లు లేవు 5 సంవత్సరాల నుంచి, అవునండి. పైసా పెట్టలా రోడ్లకి. ఉమ్. సో ఇవన్నీ ముందు రోడ్లు మీరైతే మీకు ఏమన్నా సలహా మిమ్మల్ని ఏమైనా అడిగారు అనుకోండి సార్, ముందు రోడ్లు వేయమని చెప్పండి సార్. రోడ్లు వేస్తే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ అందరికి బాగుంటుంది కాబట్టి అట్లీస్ట్ రిపేర్లు అన్నా ఈ ఉచితాలన్నీ కొద్దిగా 1 year తీసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే డబ్బులు లేవని అందరికి తెలిసింది. అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటట్టు వైట్ పేపర్స్ అర్థమైంది, ప్రజలందరికీ అర్థమైందండి. మీరు అన్నట్టు ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు, అది నాకు అర్థమైందండి. అది ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు బాగానే ఉన్నారు, క్వైట్ గానే ఉన్నారు. ప్రజలకు కూడా సమస్యలు అర్థమవుతాయి కదా. అవునండి. ఇంకా ఈ రాజకీయ నాయకులది ఈ క్యారెక్టర్ విషయంలో సార్ కొద్దిగా జాగ్రత్త. అంటే మన ఆదిమూలం చూస్తుంటే మొన్న చీకోటి ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ చేశాను సార్. ఆదిమూలం సెట్ అయిపోయింది, సెట్ అయింది అంటే ఆవిడ విత్డ్రా చేసుకుంది కంప్లైంట్. విత్డ్రా చేసుకున్నారండి, అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అనమాట. ఏదేమైనా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఇదివరకు ఆడపిల్లకి నష్టం అనేవారండి, ఇప్పుడు మగవాడికి అంటున్నారండి. మరి ఇక్కడ జానీ మాస్టర్ గారు ఏమో జైలుకి వెళ్ళారండి. ఈయన ఇక్కడ జానీ మాస్టర్ అది కూడా కొద్ది రోజుల తర్వాత కాంప్రమైజ్ అవుతుంది. అంటే చూడడానికి ఎలా ఉందంటే అండి, ఆడవాళ్ళు ఇదివరకు ఈ సిస్టమ్ లేదు సార్. ఇప్పుడు ఏమన్నా కలిసి ఉంటారు కొన్నాళ్ళు, తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయి కేసు పెడతాం వాళ్ళు పెడుతుందండి, ఏదో ఇబ్బంది వచ్చి. అంటే రాజకీయ నాయకులంతా జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా కూడా అది ఒక రాజకీయ నాయకుడు మీరైనా జాగ్రత్తగా నేను అంటే మీలాంటి వాళ్ళని కరెక్ట్ అండి, తప్పేదండి. నిజమేనండి, మీరంటే మీరేనా, ఎవరైనా రాజకీయ నాయకులు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, మీకులాగా ఎవరైనా అవ్వచ్చు, సినిమా ఫీల్డ్ వాళ్ళు అవ్వచ్చు. సినిమా ఫీల్డ్ కూడా చూసాం కదా, రాజ్ తరుణ్ అని ఇంకో లావణ్య అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కొన్నాళ్ళు కలిసి ఉన్నారండి. ఇప్పుడు వద్దా అతనేమో నాకు వద్దు అంటున్నాడు, ఈ అమ్మాయి నాకు కావాలంటుంది, పోలీస్ కేసులు ఇవన్నీ పెట్టి. అలాగే కానీ జాగ్రత్తగా నాకేమనిపించిందంటే ఎక్కడ కూర్చున్నా మాట్లాడినా ఏం చేసినా కెమెరాలో ఉన్నాయని చూసుకుంటూ ఉండాలని నాకు అనిపిస్తుందండి. చూసుకోవాలి. తర్వాత ఋషికొండ మనం అందుకు సార్, ఋషికొండ అవన్నీ ఏం చేస్తారు సార్, 500 కోట్లు పెట్టి చేశారు. మరి రోజా మేడం గారేమో కనపట్లేదు. కనపడినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? రోజా ఆవిడ కట్టింది కాదు, కట్టించుకుంది కాదు. అవునండి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కొరకు కట్టించుకున్న సౌధం అది, ప్రజల ముసుగులో. ఆయన పదవి పోయింది, బిల్డింగ్ అయ్యేటప్పుడు ఆయన పదవి పోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఏం చేస్తే బాగుంటుందని అదే చూడాలి. ఆయన ఏం చేస్తారు, నేనైతే టికెట్ పెట్టి ఒక విజిట్ లాగా పెట్టండి అందరికి, చాలా బాగుంటుంది సార్ ఇది. అంటే ఒక మ్యూజియం అంటారు కదండి, అలాగే మ్యూజియం చూస్తే ప్యాలెస్ చూడంటారు బాబు అని చెప్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉందంటారని అసలు అంటే ఈయన అంటే ఈ జనాలు చేస్తున్న రాజీనామాల పరంపర మరి ఒక వరదలాగా వెళ్ళిపోతున్నారు జనం. మరి నిన్న బాలినేని గారు, అదే రోజు సామినేని గారు, ఇంకా చాలా మంది. అవునండి, ఇంకా కెలారు రోషయ్య ఎక్స్ ఎమ్మెల్యే కూడా వస్తాను, మరి ఆయన కూడా సుచరిత మేడం ఒక ఆవిడ అన్నారు, మేకప్ తోటి సుచరిత ఆవిడ కూడా అన్నారు, పేపర్లో వచ్చిందండి. అది వెళ్ళిపోతారు. అంటే ఈయన ఒక్కరు ఇప్పటికైనా ఆయనలో పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రజాస్వామ్యయుతంగా. అంటే బేసిక్ గా ఏంటంటేనండి, జనరల్ గా ఓడిపోయిన పార్టీలో ఉంటాను ఎవరు లైక్ చేయరు. అవును, నీళ్ళున్న చోట కప్పలు అన్నట్టు వెళ్ళిపోతారు. అది
మళ్ళీ అది ఇప్పుడు ఆ, అధికారం లేదు, వీళ్ళ మాట ఏం చెల్లుబాటు అవ్వదు. ఏదైనా చేయాలన్నా కూడా అధికార పార్టీలు ఉంటే మంచిది, లేదంటే దూరంగా ఉంటే మంచిది. కొద్దిగా ఎంత ఎంత మాట విలువ ఉంటుంది. పెద్ద పనులు అవుతాయి కదా, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి చిన్న పనులైనా చేయగలరు, పెద్ద పనులు చేయలేకపోయినా. అవునండి. సో కాబట్టి ఉమ్. ఎవడో ఏటికి ఎదిరిదే వాడు నాలాంటి పిచ్చోడు ఎవడో ఉంటాడు తప్ప జనరల్ గా అందరూ. కానీ మీ అంతటి మీరే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మరి ఏం చేస్తాం, ఆ, ఇప్పుడు నేను ఒక్కరిని ఎందుకున్నానంటే అవునండి. మరి ఏం చెప్తాం, మరి దానికి ఉమ్. పిచ్చదనం అని అనుకోవాలి. ఉమ్. ఇంకా టీటీడీ బోర్డు అంటే దాని గురించి నాకు తెలుసు. అంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు ఏం పదవులు కావాలో అడగండి, అది మీరు అప్లికేషన్ పెట్టుకోమని అన్నట్టు తెలిసిందండి నాకు. మీకు మీకు ఏమన్నా అంటే ఈ నామినేటెడ్ పోస్టులు కావాలంటే అప్లికేషన్ పెట్టుకోమన్నట్టుగా తెలిసింది. మరి టీటీడీ బోర్డు దానికి మీరేమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా అని మీరేమో అడగరండి, నాకు అర్థమైందండి. నేను అంత చీప్ ఫెలో కాదండి, అడగరు అది. ఉమ్. నా టైప్ వేరు. అది. వాళ్ళు మీ యొక్క విద్వత్తు గుర్తించి మీకు తగిన పోస్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. చిన్న ఇవ్వకపోయినా ఉమ్. ఏమండి నాకు ఇచ్చేసానండి, నాకు ఇవ్వండి అని టైప్ అసలు నేను కాదు. అవునండి. నా బిహేవియర్ ఒకసారి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు సార్? కొత్తగా ఎన్నికైన మీరు చూస్తుంటారు కదా, అందరూ కూడా నాకు చాలా వరకు తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళని వాళ్ళందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటారా, వర్క్ చేయాలని ఇంట్రెస్ట్? అది నాకు తెలియదు కానీ అందరూ చాలా వరకు అట్లీస్ట్ 70% అయితే నాకు. సో ఎన్నికల ముందు ఏదో సందర్భాల్లో వీళ్ళందరూ ఢిల్లీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అందరూ చాలా వరకు నన్ను కలిసిన వాళ్ళే. అవునండి. మొన్న విజయవాడ వరదల్లో మేము సరదా జోక్గా మాట్లాడుకున్నాం మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అని ఊహించుకున్నాం మాట అండి. ఎంతమంది చనిపోయి ఉండేవారు అని, అది ఏం జరిగి ఉండేదని. అంటే అది మనం చెప్పలేం కదా. ఊరిని ఊహించే ఆయన వర్క్ చూసారంటే విజయవాడలో ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు మాట, అలాగా తిరగాల బుల్డోజర్ ఫోటో ఎగ్జిబిషన్ అలా అనేవారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగిన దాని పర్పస్ ఏంటంటే అంటే భయపడొద్దు, నేను మీకున్నాను అంటే. ఆయన ఆ ఏరియాలోకి వెళ్ళాడంటే సో భయపడొద్దు అని ఒక మెసేజ్ ని థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా చేసి చూపెడతాం కోసం, వాళ్ళ మనోధైర్యం నింపడం కోసం ఆయన తిరిగారు. సో అది అవసరం, దట్ ఈస్ పాజిటివ్ స్టెప్. ఎవరో ఏదో కామెంట్లు చేసినంత మాత్రాన ఆయన పట్టించుకోరు. ఆయన అనుకున్న మంచి పని కాబట్టి అది ఆపకూడదు, ఆపలేదు కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక నేను అడిగాను సరిగ్గా చెప్పినట్టు నాకు అనిపించలేదండి. అంటే కొడాలి నాని కానీ వంశీ కానీ ఇటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇంకా చర్యలు లేవని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అదేనండి, చర్యలు ఉండాలి అంటే కంప్లైంట్ ఉండాలి. కంప్లైంట్ ఉండాలి. అంటే కేవలం వాళ్ళకున్న వాక్ స్వాతంత్రంతో మాట్లాడినప్పుడు మనకున్న చాయిస్ ఏంటంటే మనం బరువు నష్టం దావా వేసుకోవాలి. ఒక ఇండివిజువల్ ఏమన్నా అంటే బరువు నష్టం దావా వేయాలి. ఒక జాతీయ జెండాను అవమానించారు, లేదంటే ఒక భగవంతుని అవమానించారు, ఇలా మాట్లాడారు అంటే కనుక అదర్ సెక్షన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నన్ను తిట్టాడు అనుకోండి, సో నేను బరువు నష్టం దావా వేసుకోగలను. సివిల్ సూట్ వేసుకోవచ్చు, క్రిమినల్ వేసుకోవచ్చు, రెండు వేసుకోవచ్చు. అంతేగాని నేను దాన్ని ఇంకో రకంగా ప్రొసీడ్ అవ్వలేం. అది న్యాయం అక్రమంగా అయితే అక్రమ కేసులు పెట్టి భరించడం వేరు. జగన్ చేసేది అదేగా. అదండి, జగన్ ఒకటి చేస్తే ఇంకో కేసు పెడితే లేపేస్తాడు. అంటే అక్రమంగా కేసు పెట్టాలంటే ఓకే, అలా చేసేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఒప్పుకోరులేండి, నాకు తెలిసినంత వరకు అలా ఒప్పుకోరు. ఆ టైప్ కాదు ఆయన. ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఏంటి సార్, ఎలా అంత దారుణంగా ఎలా వర్క్ చేశారు సార్ వాళ్ళు? అంటే జగన్ ప్రమోషన్ కోసం ఆశ, ఏదో ఇస్తాడని ఆశ. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఇలా తయారైపోయారు, దురదృష్టం అని. తగిన శాస్త్రం జరిగింది. అంటే నా డౌట్ ఏంటంటే ఫిబ్రవరిలో జరిగిందండి ఇది. ఇంకా అప్పుడు కూడా ప్రజలు అప్పటికి 1 year నుంచి 2 years నుంచి 3 years నుంచి వ్యతిరేకత ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ కనుక్కోలేదండి సార్. అది అయ్యో మనం తెలియదండి, మాయ కళ్ళకి కమ్మినప్పుడు, అదే మాయ కళ్ళకి కమ్మినప్పుడు వాళ్ళకి ఇంకా ఆ మాయలో ఉండిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాం, మనమే వచ్చేస్తున్నాం చెప్పేవాడు ఈయన ఎప్పటికప్పుడు, మనమే వచ్చేస్తున్నాం అని. మీకు ఏం కావాలంటే చూసుకోండి, మీకు నేను చూస్తానని చెప్పేసి. ఆ సీతారామన్ అతనేంటి సార్, అతను కూడా అంత ఉత్సాహం చూపించాడు. అతను ఒకప్పుడు తెలివైనడే, మరి కొంచెం అతిగా స్పందించాడు. నేను కూడా డీజీపీ పోస్ట్ అటువంటి అతను సునీల్ ఇద్దరికి పోటీ పెట్టాడు.
సో ఇద్దరు ఒకరి మించి ఒకళ్ళు తప్పులు చేసుకుంటా పోయారు. సునీల్ కూడా రేపో మాపు సస్పెండ్ అయిపోతారు. ఇది సునీల్ గారు. ఇంకా అమరావతి పోలవరం గురించి చెప్పండి సార్, ఎలా ఉంది సార్ కండిషన్ అమరావతి? అమరావతి వరకు డెఫినెట్ గా 2.5 years లో ఆల్మోస్ట్ షేప్ వచ్చేస్తుంది. పోలవరం అనేది మరి చెప్పారు కదా, అన్ని డ్యామేజ్ అయిపోయి డయాఫ్రామ్ వాల్ పోయి అట్లీస్ట్ వాళ్ళు చెప్పటమే 4 years అన్నారు. ఓకే అండి. సో 4 years లో అవ్వాలి. 4 years అమరావతి కూడా 2.5 years డెవలప్ అవడానికి చాలా అవకాశం వరకు అయిపోతుంది. అంటే కొద్దిగా అంటే అక్కడ స్థలాలు పొలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు రావచ్చు అంటారా మీ అభిప్రాయం ప్రకారం? రేట్లు పెరిగినాయి. ఇక జగన్ గారిని షర్మిల గారిని కలవడానికి అవకాశం ఉందండి సార్, అంటే ఫ్యూచర్ లో ఏమైనా అవకాశం ఉందంటారా? నేనైతే ఉండదని అనుకుంటున్నా. అంటే రాజకీయాల్లో మిత్రత్వం శత్రుత్వం ఏమి ఉండదండి? ఉండదు, బట్ స్టిల్ కలవరని అనుకుంటున్నా. కలవరని మీరు అనుకుంటున్నారు. మరి వైఎస్ సునీత గారు ఉన్న కదా, ఆవిడకి ఏమైనా మరి మొన్నసారి కలుసుకున్నట్టున్నారండి జగన్ చంద్రబాబు నాయుడు గారిని 10 లక్షలు చెక్ ఇవ్వడానికి వెళ్ళారు. ఓకే అండి. అంటే వాళ్ళ నాన్నగారి కేసు కూడా తొందరగా సెటిల్ చేస్తే బాగుంటుంది. అది బాగుంటుంది అంటే అది ఈ చేతిలో లేదు కదా, బాబు గారి చేతిలో, సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ చేతిలో ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఈ చేతిలో ఏం లేదండి. అది సిబిఐ ఈడీ అదే సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఇండిపెండెంట్ మన ఏదో పేపర్లు అమ్ముకుంటాం ఇలాంటివి జరిగినాయి కదా, సాక్షికి ఎక్స్ట్రా అడ్వర్టైజ్మెంట్లు. అవునండి. వీటిలో ఏమన్నా దొరికితే దొరకచ్చు. ఆ కేసులకి ఈయనకి సంబంధం లేదండి. ససమ్మ గారు కూడా దొరకడానికి అవకాశం ఉంటారు, ఏమన్నా ఫైల్స్ తగలకుండా ఉంటాయి డెఫినెట్ గా. ఆయన ముఖ్యమంత్రి అడ్వైజర్ గా ఏమో ఇప్పుడు ఇందులో కూడా ఆయన పాత్ర ఉందని అంటున్నారు. ఈ ఆఫీసర్లందరికీ ఆయనే కమ్యూనికేట్ చేశారు ఈ కాదంబరి ఇష్యూలో. అవునండి. చూడాలి. ఇంకా మన తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే సార్, ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ తెలంగాణ అంతా పీపుల్ ఆర్ హ్యాపీ. ఆయన రైతు రుణమాఫీలు చేసేసాడు, బస్సుల్లో తెగ తిరిగేస్తున్నారు జనం, ఆడవాళ్ళు. ఈ అక్రమ కట్టడాల కొరతలో కూడా రూరల్ ఏరియాస్ లో అక్కడ మంచి పేరు వచ్చింది. ప్రస్తుతానికి అయితే సుభిక్షంగా ఉంది. అంటే హైడ్రా కరెక్ట్ అంటారా మీరు చెప్పింది? అది చెరువులను తీసేసి డెఫినెట్ గా అంటే నిజంగా చెరువు ఆక్రమించుకుంటే పడగొట్టడం కరెక్ట్ అందరూ. కాకపోతే మున్సిపాలిటీ వల్ల అనుమతి తీసుకొని మరి కట్టినప్పుడు సఫరర్స్ ఏమో అమాయకమైన ప్రజలు అవుతారు. బట్ వీళ్ళు ఎక్కువ ఇప్పుడు దాకా చేసింది ఫామ్ హౌస్లు విత్ ఇన్ లిమిట్ లో 100 meters 100 feet లో మెయిన్ FTL లో ఉండకూడదు. బఫర్ జోన్ లో ఏదో కొన్ని లిమిటేషన్లు ఉన్నాయి, బట్ FTL లో ఉంటే మరి అది కరెక్ట్ కాదు. సో అది తీసేయటం కరెక్ట్. చాలా వరకు అదే తీశారు. అంటే అది చెడ్డ పేరు వస్తుందేమో రేవంత్ రెడ్డి గారు అనుకున్నాను, కానీ అది లేదనమాట. చెడ్డ పేరు డెఫినెట్ గా మంచి పేరు. నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో కాలువల మీద డ్రైన్ల మీద ఉన్న అక్రమాలు చాలా తొలగించి ఇంకా తొలగిస్తున్నాం. కొద్దిగా వాళ్ళకి నోటీస్ ఇవ్వమని అడుగుతున్నారు అంతే అండి. లేదంటే 15 రోజులు సామాన్లు తీసుకోవడానికి. అవును, సామాన్లు తీసుకోవడానికి అది కంపల్సరీ, అది టైం ఇచ్చే చేస్తున్నాం. చాలా కాలువలు ఆక్రమించి పంటలు మునిగిపోయి మామూలు ఎప్పుడేమో దూరంగా ఉన్న పొలాలకి నీరు రావట్లా. ఇలాంటి వరదలు వచ్చినప్పుడేమో మూమెంట్ లేక ఓవర్ఫ్లో అయిపోయి పొలాల్లోకి వెళ్ళి పొలాలు మునిగిపోతున్నాయి. అది నేను ఒక 3 నెలల ముందుగానే నేను అసలు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేయకముందే మొదలు పెట్టింది సార్. నేను నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజ్లు కెనాల్స్ అన్ని క్లీన్ చేస్తానని నా సొంత ఖర్చుతోటి నేను ముందు ఎప్పుడు వరదలు రాకముందే చెప్పారండి. వరదలు రాకముందు నేను జూన్ 20 ఎప్పుడు మేము 21 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. నేను జూన్ 12 స్వేరింగ్ ఇన్ అయింది కదా, ఇది 12 ఐ థింక్ 14వ తారీఖు నుంచి నేను మొదలు పెట్టేశారు, స్టార్ట్ చేశాను. 1 week బిఫోర్ ప్రమాణ స్వీకారం యాజ్ అన్ ఎమ్మెల్యే. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమైనా ఉంటుంది అంటారు? కవిత మేడం గారు బయటకు వచ్చారండి. కవితకి టీఆర్ఎస్ భవిష్యత్తుకి సంబంధం ఉంది కానీ, బట్ కేసీఆర్ గారు భవిష్యత్తు జీనియస్. ఆయన ఆరోగ్యవంతంగా ఉంటే ఈ కెన్ టర్న్ ద టేబుల్స్. ఆయన రాజకీయ చతురత చూసిన వ్యక్తిగా
ఈజ్ నాట్ ఏ లైట్ వెయిట్, ఉమ్. లైట్ బాడీ కానీ ఆహా. లైట్ వెయిట్. దాన్ని ఏదో మరి అంటే బీఆర్ఎస్ తీసుకెళ్లి బీజేపీలో కలుపుతారు ఏదో అంటున్నారు కానీ నేను అంటే అలా అంటే అని ఉండొచ్చు కానీ ఆయన కలపడానికి నేను కలుపుతారు. అవునండి. రేపు జిహెచ్ఎంసీ అంటే రేవంత్ రెడ్డి గారు చేసే హైదరాబాద్ అంతా కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి చేస్తున్న అంటే డ్రామా. మొన్న కూడా జిహెచ్ఎంసీ వరకు సీట్లన్నీ మరి టిఆర్ఎస్ కి వచ్చినాయి. అవునండి. సరే ఇప్పుడు లీడర్స్ అందరూ అటు వెళ్ళిపోయారు, అవునండి. ఇప్పుడు సీట్లు అయితే టిఆర్ఎస్ కి వచ్చినాయి. అందుకనే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయండి, దానికి రేవంత్ రెడ్డి గారు చేసే యాక్షన్ ఏమో అని అంటున్నారు. అంటే మరి చూడాలి, అంటే ఎక్కడో ఫామ్ హౌస్లు కొట్టేయడానికి ఈ లోట్లు వేయడానికి లింక్ అయితే ఉండుండొచ్చు. దేర్ వాస్ హ్యూజ్ గ్యాప్ అప్పుడు. మీరు రాజకీయం తెలిసిన వ్యక్తిగా అడుగుతుంటే కేజ్రీవాల్ సీఎం పోస్ట్ కి రిజైన్ చేసి అతిశానాలను తీసుకున్నారండి. అంటే ఏంటి అసలు, అంటే దాని వెనకాల రాజకీయం, జైలు ఉన్నంత కాలం రిజైన్ చేయలేదండి, బయటకు వచ్చిన తర్వాత రిజైన్ చేశారండి. అదే మాకు అర్థం అవట్లేదు కామన్ పీపుల్ కి. ఎక్సలెంట్ పొలిటికల్ డెసిషన్ అది. ఏంటి అసలు, ఏంటి దాంట్లో ఉన్న మతలబు గాని మనం అంటాం కదండి, వెనకాల ఏమీ లేదండి. జైల్లో ఉన్నప్పుడు వేరే సీఎం వేరే వాళ్ళకి ఇస్తే కంట్రోల్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఆయన బయటే ఉన్నాడు, ఆయన సీఎం ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళలేదు అన్నారు, కంట్రోల్ అయితే ఆయన దగ్గర ఉంటాం కదా. అవునండి. అది తేడా. దానికి తోడు నేను ఈ కోర్టు తీర్పులు కాదు ప్రజా తీర్పుకి వెళ్తున్నాను, ప్రజల్లో నెగ్గిన తర్వాతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను మళ్ళీ అన్నాడు ఆయన. సో నెగ్గిన తర్వాతే కదా అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది. అవునండి. ఆయన చెప్పింది కోర్టు తీర్పుకి లింక్ పెట్టాల, ప్రజా తీర్పుకి లింక్ పెట్టుకున్నాడు. సో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర ఆమోదం పొందితే మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ వస్తానండి. అంటే పర్సనల్ గా మీరు వస్తాడు, పొందకపోతే అలాగే రాడు కదా. సో అది ఆయన మెచ్యూర్డ్ స్టేట్మెంట్, ముదురు స్టేట్మెంట్. మెచ్యూర్ అండ్ ముదురు స్టేట్మెంట్ ఆల్సో. పర్సనల్ గా మీకు ఏమనిపిస్తుంది, ఆయన చేసి ఉంటారంటారంటే చేసే ఉంటారు పర్సనల్. అంటే వాళ్ళు ఉన్న సిస్టమ్ లో సో పార్టీ రన్ చేయడానికి ఎవరైనా ఏదో పార్టీ ఫండ్ ఇవన్నీ తీసుకోవటం కామనే. నాకు తెలిసి ఈజ్ వన్ అమాంగ్ ద క్లీనెస్ట్ పాలిటీషియన్స్ అని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. తర్వాత దేశంలో అత్యాచార కేసులు కూడా అయిపోతున్నాయి సార్. ఇప్పుడు దానికి కలకట కేసు చూడండి, ఇటువంటి అసలు అంటే ముందు జాగ్రత్త చర్యగా అంటే వాళ్ళు ఏమంటారంటే కలకత్తా కేసులో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారు దాన్ని సపోర్ట్ చేశారంటారు. నేను అంటాను అదే ఆవిడ ఎందుకు చేస్తుంది, నేను అదే అంటాను, నేను వాదిస్తున్నానండి. ఆవిడ సపోర్ట్ చేస్తారు, తప్పు. ఆవిడ ఎందుకు చేస్తుంది బీయింగ్ ఏ లేడీ కానీ, ఆవిడ కూడా వ్యక్తిగతంగా చాలా హానెస్ట్ ఉమెన్. అవునండి. ఆవిడ ఇంకా ముఖ్యమంత్రి పెద్ద ఇళ్లలో ఉండదు, ఆవిడ సొంతతో ఉంటుంది, స్మాల్ హౌస్, 2 bedroom హౌస్, ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ మారుతి స్విఫ్ట్ లేకపోతే ఏదో ఉందో కారు, ఆ కారులోనే తిరుగుతుంది. షీఈస్ ద సింప్లెస్ట్ ఉమెన్ ఇన్ ది కంట్రీ. సరే పార్టీ రన్ చేయాలంటే పార్టీ అవసరాలు ఉంటాయి, క్యాడర్ మెయింటైన్ చేయాలి, అవి వేరు. కానీ ఆవిడ వ్యక్తిగతంగా మరి సింపుల్ గా ఉంటుంది. అంటే మరి ఎందుకు సపోర్ట్ చేశారు అంటే ప్రజలు, డాక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నారండి, మీరు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయలేదు, అక్కడున్న ఆధారాలు చెరిపేశారు, మీరు సపోర్ట్ చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాగా ఏదో చెప్తున్నారు. నేను అన్నింటికి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళు నన్ను కూడా వాళ్ళు లేదు సపోర్ట్ చేశారని వాళ్ళు అంటున్నారు. సపోర్ట్ చేస్తే ఏం కలిసి వస్తుంది, ఎవరన్నా పొలిటికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తారు, చేయరండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ఆరోగ్యంగా అంత కసిగా చేయడానికి ఆయన ఏంటంటారు, సీక్రెట్ ఏంటంటారు, మీరు దగ్గర చూస్తారు కదా, మాకేం టీవీలో ఆయన అసలు చాలా స్ట్రిక్ట్. ఎన్నోసార్లు అంటే ఆ మధ్య ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నేనే కూడానే ఉండేవాడిని కదా. సో ఈ 2 నెలల నుంచి నేను అసలు ఢిల్లీ ట్రిప్స్ వెళ్ళినప్పుడు, దాని ముందు నేను ఎప్పుడు వచ్చినా నేనే ఉండేవాడిని, రిసీవింగ్ దగ్గర నుంచి పంపించేదాకా. ఆయన ఫుడ్ విషయంలో టూ స్ట్రిక్ట్, అంటే గ్రాముల లెక్కనే కొలుసుకొని తింటమే. గ్రాముల లెక్కన అది అంత ఎలా తిరిగి అంటే మాకు అందరూ ఏంటంటే ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇన్స్పిరేషన్ అంటారు కదండి, మనం కూడా ఆయన అంత ఆరోగ్యంగా అలా తిరగలిగి వెళ్ళాలని చాలా మంది కోరుకున్నారండి. అలాగే అన్ని గంటలు పని చేయలేరు, కష్టం.
మళ్ళీ రాత్రి 11ంటికి 12ంటికి వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేవాడు ఆయన 1 గంట 2 దాకా. మళ్ళీ పొద్దున్న 7:30కి 8 లోపు రెడీ అయిపోయాడు ఆయన. సో తర్వాత మీకు జనరల్ క్వశ్చన్ అడుగుతాను సార్, సంతోషంగా ఉండాలంటే మీరు చూసారు కార్లు ఉన్నాయి, బిల్డింగ్ అది బాగుంది, దీంట్లో సంతోషం ఉంటుందా సార్? డబ్బుల్లో కార్లో సంతోషం ఉంటుందంటారా? అంటే డబ్బులు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇదివరకు అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి మీ దగ్గర వినాలనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే సంతోషం, మేము చిన్నప్పుడు దగ్గర డబ్బులు లేవండి, చాలా చిన్న ఇంట్లోనో చాలా సంతోషంగా ఉన్నామండి. మరి అటువంటిది డబ్బులు మీలాంటి వాళ్ళు చెప్తే ఇన్ని కార్లు బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి కాబట్టి, ప్రాజెక్టులు కానీ ఎన్ని ఉన్నాయి, రాజకీయంగా ఉన్నారు మీరు, సంతోషం అంటే దాంట్లో ఉంటుందా అని? అసలు డబ్బుకి సంతోషానికి సంబంధం లేదు, ఆత్మతృప్తికి డబ్బుకి సంబంధం లేదు. డబ్బు అనేది ఎక్కువైతే కూడా 100% లేనిది ఏంటంటే సంతోషం. డబ్బులు ఎక్కువైతే డెఫినెట్ గా సంతోషాన్ని ఎవడైనా కోల్పోతాడు. భగవంతుడు అందరికీ అన్ని ఎవడు డబ్బు ఇచ్చాడంటే ఇంకో దగ్గర బొక్కెట్టేస్తాడు. చేత మీకు ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు. ఓకే, మీ దాంట్లో ఐశ్వర్యవంతుడు ఏంటి, ధనవంతుడు ఏంటి చెప్పండి సార్. ఐశ్వర్యవంతుడు ఏంటి? అంటే డబ్బు, కేవలం డబ్బు ఉన్నవాడు ధనవంతుడు. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు అంటారు. అవునండి. అంటే మంచి స్నేహితులు, మంచి పాడి పంట, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు చూసారు. అవునండి. ఇప్పుడు ఉన్నాడు పాపం మన ఐఫోన్ స్టీవ్ జాబ్స్, అతనికి అంతలో ఉంది, ఈజ్ అమంగ్ ద టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అవునండి. క్యాన్సర్ చచ్చిపోయాడు. అవునండి. అతను చివరి రోజుల్లో రాసిన కోట్స్ అవి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒక రూమ్ లో ఉండి ఆ రూమ్ ఆడే తుడుచుకుని ఆడే పడుకుని ఎంతో కష్టపడేది. బాగా డబ్బులు సంపాదించే టైంకి క్యాన్సర్ వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు అదే గాడ్ హాస్ బీన్ సో కైండ్ టు హిమ్, దేవుడు అనుగ్రహించాడు డబ్బులని. మరి అదే దేవుడు ఆరోగ్యం వల్ల. అక్కడ మీరు చెప్పినట్టు మీకు ఏదైనా సరే చూడండి, మరి ఒకటి ఇచ్చారంటే ఒక దగ్గర ఒక్కడిపోతుంది, సమస్య లేదు. అన్ని ఇవ్వడు, అన్ని అందరికి ఇవ్వడు. ఇంకా ఆడు గొప్ప. మంచి కుటుంబం, మంచి స్నేహితులు, మంచి ఆరోగ్యం. అప్పట్లో పాడి పంట కూడా యాడ్ చేసేవారు. ఎందుకంటే ఏమన్నా సరే పాలు గీలు ఇలా అమ్మేవారు కాదు కదా. ఆ పాలు కావాలంటే మీరు ఎవడన్నా వస్తే ఉచితంగా పాలు పోయాలి, కాకపోతే మీకు పాలు ఉండాలి. అంతే తప్ప ఈ పాలు కొనుక్కోవడం లేవు కదా, కొనుక్కుంటారు 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం లేవండి. అందుకనే నీకు ఒక మంచి పాడి కష్ట సుఖం చెప్పుకోవడానికి స్నేహితులు, ఇవన్నీ ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. డబ్బు ఉన్నవాడికి ఇవన్నీ క్రమక్రమంగా దూరం అయిపోతాయి. మీకు డబ్బు ఉంది కాబట్టి ఆడు వస్తున్నాడేమో స్నేహితుడు, కానీ మీకు ఏమో కొంచెం డౌట్ వస్తుంది. ఆడికి ఎప్పుడేదో అవసరమై 2 lakhs ఉంటే కష్టం వచ్చిందంట అన్నప్పుడు ఏంటి, వీడు కావాలని మనం డబ్బు ఉందని అడుగుతున్నారా అని మీరు దూరం చేయొచ్చు. లేదు, తీసుకున్న వాళ్ళు 99% ఎప్పుడు ఎవరు కూడా. అలా మీరు స్నేహాన్ని కోల్పోవచ్చు. నిజంగా మంచోడైనా తీసుకున్న తర్వాత ఇవ్వలేడు, అప్పుడు ఆ స్నేహం పోతుంది. చేత ఏదైనా లిమిట్ లో, డబ్బు లేకపోతే కష్టం. డబ్బుతో సుఖం వస్తుంది కానీ మనశ్శాంతి రాదు. మనశ్శాంతి వేరు, సుఖం వేరు, సంతోషం వేరు. చాలా ఉంది సార్. ఈ మధ్యన భార్యాభర్తలు ఎక్కువ గొడవలు పడుతున్నారు. ఇదే ఆఖరి క్వశ్చన్ సార్. భార్యలు బాగా సంపాదించిన తర్వాత ఎక్కువ గొడవలు పడుతున్నారు. అవునండి. కొద్దిగా మీలాంటి వాళ్ళు ఏమైనా సలహాలు ఇచ్చారనుకోండి, అంటే ఎందుకు అసలు ఎదురుకు ఎప్పుడు లేవు కదా సార్. శుభ్రంగా భార్యాభర్తలు అంటే భారతీయ పరమేశ్వరులు అనేవారు, వాళ్ళని చూసి నేర్చుకోండి ఇలా అనేవారండి. ఇప్పుడు సహజీవనం ఒకటి వచ్చేసిందండి కొత్తగా.
సహజీవనం ఉమ్, పెళ్ళైన 25 ఏళ్ళకి కూడా విడాకులు అనే ఇవి కూడా అవును. ఎక్కువ వచ్చేసినాయి. ఉమ్, ఎప్పుడైనా పేపర్లో అదే భార్య మృతి చెందితే తట్టుకోలేక భర్త మృతి, ఉమ్, భర్త చనిపోతే తట్టుకోలేక గుండాకి భార్య మృతి ఇలాంటివి చూస్తే ఉమ్. పక్క పక్క నవ్వేస్తున్నారు. ఇదేం జోకురా బాబు అని. ఓ ఇలాంటివి కూడా ఉంటాయా? ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే. ఆ, అలాగా. ఉమ్. సో అంటే ఈ జనరేషన్ కి అది తెలియదు అనమాట అండి. అదే ఈ మధ్యన కొన్ని పెళ్ళిళ్ళు చూశాను. ఆ, కొన్ని పెళ్ళిళ్ళకి మామూలుగా ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు ఉంటారు కదా. అవునండి. కొన్ని పెళ్ళిళ్ళలో ఉమ్. నలుగురు తల్లులు నలుగురు తండ్రులు ఉన్న పెళ్లి పోదానికి వెళ్ళారు. ఆ, ఎందుకంటే ఆ, ఈ పెళ్లి కూతురు మదర్ ఫాదర్ సెపరేట్ అయిపోయారు, పెళ్లి కొడుకు మదర్ ఫాదర్ సెపరేట్ అయిపోయారు. ఇద్దరు 2 ఇండివిజువల్ పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఉమ్. ఇద్దరు తండ్రులు ఇద్దరు తల్లులు పెళ్లి కొడుకు తరఫున, ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు పెళ్లి కూతురు తరఫున నలుగురు వచ్చారు పెళ్లికి మటుకు. ఆ. చాలా వింత అదొక గమ్మత్తైన మ్యారేజ్. గమ్మత్తు వింతలో విడ్డూరాల విశేషాలు. ఉమ్. అంటే రోజులు అలాగా అవునండి. మారిపోతున్నాయి. పాశ్చాత్య ఉమ్, ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చెప్పేవాడిని, ఉమ్, క్లాస్ కి మాస్ కి తేడా ఏంట్రా అన్నాడు. క్లాస్ కి మాస్ కి తేడా ఏంటి? ఉమ్, ఏమి లేదు, అది ఉమ్, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అమెరికన్ క్లాసు, ఇండియా మాస్ అన్నా. ఉమ్. అమెరికాలో క్లాసు, ఇక్కడ ఇండియాలో ఇండియాలో మాస్ అన్నా. ఉమ్. ఎలా సార్ అది? అదేంట్రా అంటే మీరు అడిగినట్టు అడిగాడు. ఇది ఎప్పుడు నేను చెప్పేది 40 years బ్యాక్ చెప్పింది నేను. ఉమ్, అది ఎలాగంటే ఉమ్, ఇండియాలో చాలా చోట్ల ఉమ్, లేబర్ క్లాసు ఉమ్, వంతు అవుతారు, సిగరెట్లు తాగుతారు, ఉమ్. టూప్ సైడ్ సొట్లు కాలుతారు, అవునండి. ఈ రింగులు పెట్టుకుంటారు. ఉమ్, అమెరికాలో కూడా కొంతమంది అలాగే రింగులు పెట్టుకుని అవును. ఉంటారు. కంపల్సరీగా ఉమ్, మీరు చూసారంటే కనుక ఉమ్. ఎక్కువ లేడీస్ డ్రింక్ చేస్తారు, చూసారా? అవునండి. ఇప్పుడంటే స్లోగా మళ్ళీ అలవాటు. నేను చెప్పింది 40 ఏళ్ళు. అప్పుడు కొంతమంది అండి, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, ఉమ్, కోయోళ్ళు కానీ లేకపోతే అదే మాస్, అవును. వాళ్ళు దే యూస్ టు డ్రింక్. అది ఎప్పసారా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవునండి. సో అక్కడ ఆడవాళ్ళు, ఉమ్, అమెరికాలో మగ ఆడ తేడా ఏం లేదు, అప్పుడు తాగేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా తాగుతున్నారు అనుకో. అవును. ఉమ్, 40 years బ్యాక్ నేను అన్నది అది. ఉమ్, ఇక్కడ ఇండియన్ మాస్ ఏం చేస్తారు, ఉమ్, అమెరికన్ క్లాస్ అక్కడ చేస్తారు. ఉమ్. అది అలాగే ప్రాంతాన్ని బట్టి క్లాసు మాసు అనేది, అవునండి. ఉమ్, టైంని బట్టి, కాలాన్ని బట్టి, ఉమ్, ప్రాంతాన్ని బట్టి ఉమ్, ఆ క్లాసు మాసు మారిపోతూ ఉంటుంది. ఉమ్. మాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా అనిపిస్తుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎదురు వచ్చి కూర్చున్నారు అనుకోండి, అలాగా ఎప్పుడైనా అవకాశం వచ్చింది అనుకోండి, ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి టైప్ లో ఉంటుంది అంటారా? లేకపోతే మీరు మొన్న నాకు అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాగా, నేను ఊరికనే మారాన్ చేసి ఇలాగ అసెంబ్లీకి రాను, నాకు పదవి వస్తే గానీ రాను, ఇలాంటివి మాట్లాడొద్దు, దగ్గరికి వెళ్ళి చెప్పారండి. ఓకే, యూ మస్ట్ అటెండ్ ది అసెంబ్లీ అని చెప్పా. అంటే మీరు చెప్పేసారు కరెక్ట్. ఆయన ఫేస్ ఎలా ఉంది, ఆయన ఎలా ఉంది తీసుకున్నారా అని. మరి గమ్మత్తుగా ఐ విల్ సర్టన్లీ కమ్ అన్నాడు. మరి ఐ విల్ సర్టన్లీ కమ్ అన్నాడు. ఐ విల్ సర్టన్లీ కమ్. ఓకే, చూడాలి వస్తారా లేదా అని. నాకైతే మీ దాని ప్రకారం చూసిన ఆయన వచ్చే పరిస్థితి లేదని మీరు అంటున్నారు. నాకు మరి అది కోర్టులో మ్యాటర్ ఉంది, కోర్టు అయ్యేదాకా రానని ఉంటే అనొచ్చేమో మరి. బట్ డెఫినెట్ గా కోర్టు ఇంటర్ఫియర్ అవ్వదు ఎలాంటి. అవునండి. దెర్ ఇస్ నో ప్రెసిడెంట్. అడిగి హక్కు అయితే తనకు లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా లేట్ మ్యారేజ్ చేసుకున్నారు సార్, లేట్ మ్యారేజెస్. మన మీరు నేను టైంలో అయితే 23, 22, 23 వస్తే ఇంకెప్పుడు రా బాబు పప్పాన్ని ఎప్పుడు పెట్టేవారు అని అడిగేవారండి. అలా ఇప్పుడు జనరేషన్ 30 ఏమంటారు సార్? 32 ఎక్కువ. ఏమనిపిస్తుంది సార్ మీకు? తప్పదంటారా ఏంటి? మనం ఇంకా ఏం చేయలేమంటారా? అంటే మరి 25 లోపు చేయటం కూడా కరెక్ట్ కాదు కానీ మరి జనరేషన్ ఏమో ఎక్కువైపోయి అదేలేండి. నా భయం ఏంటంటే ఈ సహజీవనం ఎన్ని ఉన్నాయనుకోండి, మన దేశ పాపులేషన్ తగ్గిపోతుందేమో అని. అంతకంటే ఏం లేదు. ఇలాంటి ఏమోలేండి, ఇప్పుడు ఆ ప్రమాదం అయితే ప్రస్తుతానికి వచ్చేలా లేదు. పాపులేషన్ వరకు
భయపడక్కర్లా దళ పెంచుతానే ఉన్నారు. పెంచడం ఓకే అన్న. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నారా సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిన్న వాడుతున్నాం కానీ ఊరికే ఫోన్లో అన్ని ఊరికేనే నొక్కోకుండా చెప్పేస్తాను. ఏ అలెక్సా సాంగ్ దేవదాస్ ఓకే జగమే మాయ అంటే వచ్చేస్తుంది పాట. ఓకే జగమే మాయ జగనే మాయ అండి. ఓల్డ్ దేవదాస్ అదే జగమే మాయ. రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జగమే మాయ. చాలా మంచి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్, చాలా సంతోషంగా ఉంది. మేము ముందు కూర్చుని మాకు సంతోషంగా ఉంటుంది సార్. అది మిగతా ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటాం కానీ ఏదో అది చాలా సంతోషమైన ఇంటర్వ్యూ సార్ ఇది. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఇదండి రఘురామకృష్ణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.